హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మీకైతే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. చాలామంది ఆసరా పింఛన్ కోసం చాలాసేపు పడిగాపులు కాస్తుంటారు కదా. సో పింఛన్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారు, అలాగే అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, క్యాష్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు పింఛన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటారు కదా. సో వారి కోసం చాలా వరకు అయితే వెయిట్ చేస్తుంటాం, వాళ్ళు వచ్చి ఏ టైంకి వస్తున్నారు. వృద్ధులు అయితే నడవలేని వాళ్ళు కానీ, మన అంగవైకల్యం ఉన్న వాళ్ళు కానీ పింఛన్ కోసం చూడాలంటే చాలా టైం పడుతుంది, వెయిట్ చేయాల్సింది. వృద్ధులు అయితే నడవలేని స్థితిలో ఉంటారు. సో వీళ్ళందరి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే, మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక భారీ స్కీమ్ అయితే తేవడం జరిగింది, మంచి ట్రయల్ తోటి. దీన్ని ఆసరా పింఛన్ కాస్త డిజిటలైజ్ పింఛన్గా చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అది ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని వస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలా వరకు అయితే మనం పింఛన్ కోసం అయితే వెయిట్ చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి అలా కాకుండా డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోనే పింఛన్ అయితే పడేటట్టు, జమ అయ్యేటట్టు చూస్తున్నారు. సో 1 సెకండ్లో మనకు అమౌంట్ అయితే పడిపోతుంది. సో వెంటనే మనం అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మనకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎలా అంటే, మీకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఎలాగా ఉంటుంది కదా, వీరందరికీ మనకు ఒక సేవింగ్ ఖాతా అయితే తీసి, ఈ బ్యాంక్ అకౌంట్ లేని వారికి డైరెక్ట్ అకౌంట్ తీసి అకౌంట్లో వేయడం జరుగుతున్నట్టు వృద్ధుల కోసం. ఇలా డిజిటలైజ్ అయితే చేస్తున్నారు. సో ఇందుకు గాను మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక 6 జిల్లాలను అయితే స్టార్ట్ చేసింది. ఆరు జిల్లాలలో ముందుగా ట్రయల్స్ అయితే ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ సక్సెస్ అయిందనుకోండి, మన తెలంగాణ స్టేట్ మొత్తము ఈ పింఛన్ అయితే డిజిటలైజ్ అయితే చేయబోతున్నారు. అలా చేసిన తర్వాత ఇక మీదట మనం చాలా వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కాదు. అప్పుడు ఇదివరకు ఎలా ఉండే అంటే, పింఛన్ కోసం వెళ్తే దళారులు మధ్యలో ఉన్న వాళ్ళే తమకంత ఖర్చు అది అని కూడా తీసుకునేవాళ్ళు. సో దళాలకు అలా పోతుందని చెప్పి మొత్తం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వము అందరికీ, ప్రతి ఒక్కరికి సమానంగా డైరెక్ట్ వాళ్ళ బ్యాంకులో పడాలి అమౌంట్ అనే ఉద్దేశంతో అంత అమౌంట్ని బ్యాంకులో అయితే డిజిటలైజ్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా పింఛన్ అయితే ముందుగా 6 జిల్లాలో అవుతుంది. అందులో మొదటిది వచ్చి కరీంనగర్, అలాగే మన జగిత్యాల్, సిరిసిల్ల, అలాగే పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, ఈ జిల్లాల్లో ముందుగా అయితే ట్రయల్స్ అయితే చేస్తున్నారు. సో వన్స్ ఇవి సక్సెస్ అయిందంటే మిగతా ఆల్మోస్ట్ మన తెలంగాణ మొత్తం అందరికీ ఇదే విధంగా డిజిటలైజ్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అయ్యి చేసుకోండి, మీ యొక్క అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందుకు గాను మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సింపుల్గా మీకు పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు డిజిటలైజ్ అయ్యేటప్పుడు. అప్పుడు ప్రతి ఒక్కరు అయితే చేయించుకోండి గైస్. అప్పుడు అమౌంట్ డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే జమ కావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో లక్షలాది వృద్ధులకు, అలాగే నిరుపేద ప్రజలకు, వీళ్ళందరికీ సహాయతగా నిలుస్తుంది అమౌంట్. సో ఇదివరకు అయితే డైరెక్ట్ లక్షలాది మంది వృద్ధుల నుంచి దళారులే సగం సగం తీసుకునేవారు. కాబట్టి అలా దళాలకు వెళ్లకుండా డైరెక్ట్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ అనేది డైరెక్ట్ మన పేదలకే డైరెక్ట్ వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మనకు దీనిని పేదరిక నిర్మూలన కోసం ఇలా డైరెక్ట్ చేయడం జరిగినట్టు. గైస్, ఈ విధంగా మీరైతే మీ యొక్క పెన్షన్ అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.